కేఆర్ న్యూస్ కు స్వాగతం. వనపర్తి జిల్లా కేంద్రంలోని దా లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో మున్సిపల్ శాఖ వారి ఆధ్వర్యంలో మహిళా వారోత్సవాలు మరియు చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వనపర్తి శాసనసభ్యులు తుడి మేఘరెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలని కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో ప్రతి పథకం మహిళల పేరు మీద అందిస్తుందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మిడిదొడ్డి మాధవి రమేష్, వైస్ చైర్మన్ మధుగౌడ్, వివిధ వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ మహిళా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అరే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో గౌరవ పెద్దలు శాసనసభ్యులు శ్రీ తుడి మేఘరెడ్డి సార్ గారు, అదేవిధంగా రక్షణ 28వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి గడ్డం శిరీష గారిని, 7వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి మారుతి గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. తిరుపతమ్మ గారు, లక్ష్మి గారు, మిగతా సభ్యులకు కౌంటర్లలో ఇచ్చి పంపిస్తారు. ఇక్కడ ఉన్న మహిళల కోసం మీరు ఇక్కడ నుంచి మామూలాగా పోయినా, హైదరాబాద్ పోయినా, మన్నెకొండ పోయినా, సింగోటం పోయినా, పెద్దపేట పోయినా, గోపాల్పేట పోయినా, మన ఇంటి ఆయన కోపం అయితే అమ్మగారింటికి పోయినా, ఎక్కడ పోయినా ఆర్టీసీలో ఉచితంగా తీయడానికి సంతకం పెట్టిన రేవంత్ రెడ్డి గారిని మనం అందరం తప్పకుండా అభినందన తెలపాలి. ఆ ఆర్టీసీ బస్సుకు ఇప్పటి వరకు మన వనపర్తి నియోజకవర్గం మీరందరూ తిరిగిన అమౌంట్ ఎంత తెలుసా? దాని బిల్లు ఎంత కట్టాం తెలుసా? ఇక్కడ ఉన్న మహిళల కోసం, వనపర్తి నియోజకవర్గం మహిళల కోసం 30,29,00,000 మీరు తిరిగిన టికెట్ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కట్టింది కాబట్టి ఆయనకు మళ్ళొక్కసారి మనం అభినందన తెలియజేయాలి. మీకు వీళ్ళే ఆర్టీసీ బస్సులే నెలకు 200, 300, 400, 500, ఇంకా ఉద్యోగస్తులు వస్తే 1000 రూపాయలు, ఇవన్నీ కానీ మీరు వాడుకునే అవకాశం ఇచ్చినాం. దాని తర్వాత 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షలు చేసినాం. దాని తర్వాత 200 యూనిట్ల వరకు మా పేద బిడ్డలు కరెంటు బిల్లు కట్టలేరని వాళ్ళకు 0 బిల్ చేసినాం. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం అంతకుముందు 10 సంవత్సరాలు ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి మన ఇంటికి బిడ్డ వచ్చి మన ఇంటికి కోడలు వచ్చిన, మన బిడ్డ వేరే ఇంటికి కోడలు పోయినా, మన ఇంట్లో మనోడు పుట్టినా, మనోరాలు పుట్టినా వాళ్ళకు 12 ఏళ్ళు 11 ఏళ్ళు వచ్చినా కూడా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే, రేషన్ కార్డుల పేరు ఎక్కలే. వాళ్ళు చేసిన తప్పు మనం చేయకూడదనే ఉద్దేశంతో ఓన్లీ వనపర్తిలో 37,000 మందికి రేషన్ కార్డు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి సర్కారు. ఆ రేషన్ కార్డు ఇచ్చినాం. దాంతో పాటు రేషన్ కార్డు ఇచ్చి ఊరుకులే, రేషన్ కార్డ్స్తో పాటు మనందరూ వనపర్తిలో ఉన్న శ్రీమంతులు, హైదరాబాద్ ఉన్న శ్రీమంతులు, బంజారాహిల్స్ ఉన్న శ్రీమంతులు, జూబ్లీహిల్స్ ఉన్న శ్రీమంతులు, వాళ్ళందరూ తినే సన్న బియ్యం మా వనపర్తి ఆడబిడ్డలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద బిడ్డలకు అందరికీ సన్న బియ్యం ఇచ్చింది రేవంత్ రెడ్డి గారి సర్కారు, ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. మనందరం సన్న బియ్యం తింటున్నాం. దాంతో పాటు హాస్టల్లో, స్కూల్లో మన పిల్లలు చదువుకుంటున్నారు. ఆ స్కూళ్ళలో కూడా సన్న బియ్యం పెట్టాం. ఆ స్కూళ్ళలో అమ్మ ఆదర్శ పాఠశాల పెట్టి మననే అక్కడ అమ్మలను చైర్మన్ చేసి అక్కడ ఫ్యాన్లు లేకుంటే, కరెంటు లేకుంటే, వాష్రూమ్ లేకుంటే, కాంపౌండ్ లేకుంటే, సీసీ కెమెరాలు లేకుంటే కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం, మెడ్ ఛార్జీలు పెంచినాం. హాస్టల్ ఉన్న పిల్లలకు అన్ని అవకాశాలు ఇచ్చినాం. ప్రభుత్వ స్కూల్లో అందరికీ టీచర్లకు 37,000 మందికి ట్రాన్స్ఫర్ చేసినాం. 27,000 మందికి ప్రమోషన్లు ఇచ్చినాం. 12,000 మందికి వాళ్ళకి ఏం కావాలంటే ట్రాన్స్ఫర్ చేసి ప్రమోషన్లు ఇచ్చినాం. 6,000 మందికి కొంత డిఎస్సీలు ఇచ్చినాం. ఇట్లా మన స్కూళ్ళు బాగు చేసినాం, హాస్టల్ బాగు చేసినాం,
సన్న బియ్యం ఇస్తున్నాం. అవన్నిటితో పాటు అంగన్వాడీలో చాలా ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా అంగన్వాడీ పిల్లలకు వాళ్ళు స్కూల్ పోయి కొత్తగా చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా ఇప్పుడు జూన్ 1వ తారీఖు నుంచి నిన్ననే మేము లాంచ్ చేసినాం. ఆ పిల్లలకు కూడా కొత్త డ్రెస్సులు ఇస్తున్నాం. పొద్దున్నే రాగి సంగటితోన జొన్న సంగటితోన బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాం. దాంతో పాటు ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలకు మధ్యాహ్న భోజనం సన్న బియ్యంతో వేస్తున్నాం. దాని తర్వాత 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత పీజీ కాలేజ్ చేసుకుంటే అవకాశాలు కల్పించినాం. దాని తర్వాత ఇంకా ఎంప్లాయ్మెంట్ చేసి ఐటీఐ చేస్తామంటే రాజపేట దగ్గర ఏటీసీ పెట్టి దాంట్లో ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం కోసం పోయేటోళ్లకు వాళ్ళకి 2000 నెలకు స్కాలర్షిప్ ఇస్తున్నాం. దాని తర్వాత ఇంకా ముందు పోతే మన హార్టికల్చర్ కాలేజ్ కావచ్చు, అగ్రికల్చర్ కాలేజ్ కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, జేఎన్టీ కాలేజ్ కావచ్చు, అన్నింటినీ కార్పొరేట్ స్థాయిలో బిల్డింగ్లు కట్టిస్తున్నాం. దాంతో పాటు 1600 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరు పిల్లలు ఒకటే కాంపౌండ్ చదువుకునే దానికి 200 కోట్లతో వనపర్తిలో ఇంటిగ్రేటెడ్ హక్కు కట్టిస్తున్నాం. అది కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. దాంతో పాటు మనకు 2 హాస్పిటల్స్ ఉన్నాయి, సరిపోతలేవు, బెడ్లు సరిపోదని రేవంత్ రెడ్డి గారి దగ్గర కన్నా మీరు చదువుకున్న వనపర్తికి ఇంకా ఒక పెద్ద హాస్పిటల్ కావాల్సి ఉంటుందని ఇక్కడ 500 బెడ్ పాలకేంద్రం దగ్గర ఎదురుగా కొత్తగా 257 కోట్లతో హాస్పిటల్ తీసుకొచ్చి టెండర్లు అయినాయి. ఆ వరకు కూడా చేపిస్తున్నాం. దాంతో పాటు ఇక్కడ ఐటీ పిల్లలకు ఐటీ టవర్ తీసుకొచ్చినాం, టెండర్ అయింది. దాంతో పాటు వనపర్తి పట్టణంలో మనకు రాజభవనం ఉంటుంది పాలిటెక్నిక్, దాన్ని సుందరీకరణ చేయాలి, దాని పాత పాలిటెక్నిక్లను చేయాలి. దానికి కొంతమంది సీమ షూటింగ్ల కోసం, కొంతమంది సీసీ రోడ్ల కోసం, కొంతమంది ట్రైన్ల కోసం, వాళ్ళ స్వార్థం కోసం దాని అంతా డ్యామేజ్ చేసుకొని ధ్వంసం చేసుకుంటే రేవంత్ దగ్గరికి వెళ్ళి దానికోసం కూడా 10 కోట్లు తీసుకొచ్చినాం. వచ్చే సంవత్సరం దసరా పండుగ నాటికి అది పాత రాజభవనం ఎట్లుందో అట్లా చేపించే బాధ్యత నేను తీసుకొని అది కూడా నేను చేపిస్తున్నా. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 33 వార్డులలో ఎక్కడ ఏం అవసరం ఉంది, సీసీ రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, మిగతా ఏ వర్కులు కావచ్చు, స్ట్రీట్ లైట్లు కావచ్చు, మైనార్సులు కావచ్చు, 74 కోట్లతో మన రోడ్లు వేసినాం. మళ్ళా 30 కోట్లతో మళ్ళీ టెండర్స్ పిలిపించినాం. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ముమ్మాయిపల్లి జాతీయ రహదారిపై ముందు ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీ కొట్టిన ఘటనలో 3 మృతి. కొత్తకోట సిఐ రాంబాబు కథనం మేరకు భాగేపల్లి నుండి కొత్తిమీర లోడుతో హైదరాబాదుకు వెళుతున్న బొలెరో వాహనం టైర్ బస్ట్ కావడంతో రోడ్డు పక్కన రిపేరు చేసుకుంటున్న సమయంలో తమిళనాడుకు చెందిన లారీ కర్నూల్ నుండి హైదరాబాద్కు వెళుతున్న క్రమంలో డ్రైవర్ అతి జాగ్రత్తతో ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టడంతో జగదీష్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, రాజశేఖర్, శివరాజులను వనపర్తి ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనలో బొలెరో వాహన డ్రైవర్ రవికి స్వల్ప గాయాలు కాగా, అతని వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బాగేపల్లి నుండి బొలారో వాహనం, దాని డ్రైవర్ రవి, క్లీనర్ జగదీష్ ఇద్దరు కలిసి హైదరాబాద్కు కొత్తిమీర లోడ్తోనే బయలుదేరడం జరిగింది. వాళ్ళు అర్ధరాత్రి మన ముమ్మాలపల్లి చేరుకునే సమయానికి అక్కడ వాళ్ళ టైరు బరస్ట్ అయింది, పగిలిపోతే రోడ్డు పక్కన వెహికల్ పెట్టుకొని ఉండగా మన పెట్రోలింగ్ పోలీస్ వాళ్ళు చూసి ఇమీడియట్గా నేషనల్ హైవే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం, నేషనల్ హైవే వాళ్ళు కూడా వచ్చి దానికి సంబంధించినటువంటి సేఫ్టీ చర్యలన్నీ కూడా తీసుకొని ఆ వెహికల్ దాని చుట్టూ కావాల్సినటువంటి ఇండికేటర్స్ అవన్నీ కూడా పెట్టడం జరిగింది. తర్వాత
వాళ్ళకే సంబంధించినటువంటి కర్ణాటకకు సంబంధించి వాళ్ళకు ఏదైతే ఈ బొలారో వెహికల్ ఉందో వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళకు సహాయం కోసం మరొక వెహికల్ వీళ్ళ రావడం జరిగింది. అందులో కూడా రాజశేఖర్, శివరాజ్ అని ఇద్దరు వ్యక్తులు ఈ వాహనాన్ని దాటి కొంచెం ముందర పెట్టుకొని వాళ్ళు ఈ వాహనం దగ్గరికి వచ్చి క్లీనరు ప్లస్ వాళ్ళిద్దరు కలిసి ఆ టైరు విప్పటం కోసం దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటున్నప్పుడు అందాజ 2 గంటల సమయంలో రాత్రి వెనుక నుంచి మన కర్నూలు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్నటువంటి ఒక లారీ, మన తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక లారీ, ఆ డ్రైవర్ తన వాహనాన్ని అజాగ్రత్తగా అతివేగంగా నడిపి వీళ్ళు ఏదైతే బండి రిపేర్ చేస్తున్నారో అన్ని ఇండికేటర్ వేసుకున్నారు, సేఫ్టీ సంబంధించినటువంటి అన్ని పెట్టుకొని కూడా చేస్తుంటే వాడు ఇవన్నీ గమనించకుండా స్పీడ్లో వచ్చి వీళ్ళు ఏదైతే రిపేర్ చేస్తున్నారో ఆ యొక్క బొలో వాహనానికి వెనుక నుంచి గుద్దటంతో ఆ వెహికల్ వెళ్ళి బోల్తపట్టడం జరిగింది రోడ్డు పక్కన. ఈ రోడ్డు మీద నిలబడినటువంటి వీళ్ళ ముగ్గురిని గుద్దటంతో ఒక వ్యక్తి అక్కడే చనిపోవడం జరిగింది. జగదీష్ అక్కడికే చనిపోవడం జరిగింది. ఆ రిమైనింగ్ రాజశేఖర్, శివరాజుల్ని గాయపడ్డ వాళ్ళని ఇమ్మీడియట్గా మన వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తే వాళ్ళు అక్కడ చికిత్స చేసి తర్వాత మెరుగైన వైద్యం కోసం పంపిద్దామని అంబులెన్స్ ఎక్కి పంపిస్తుండగానే వాళ్ళు కూడా చనిపోయినట్టుగా తెలిసింది. ఇప్పుడు దీని మీద ఇందులో ఏదైతే మొదటి బొలారో వాహనము డ్రైవర్ రవి అతను ఒకడు బండిలో కూర్చొని ఉన్నాడు కాబట్టి అందుకు స్వల్ప గాయాలతో అతను బయటపడ్డాడు. అతని యొక్క కంప్లైంట్ మేరకు ఈ కేసుని నమోదు చేయడం జరుగుతుంది. తర్వాత దీని యొక్క విచారణ అనంతరం తదుపరి విషయాలు మొత్తం మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. వనపర్తి జిల్లా శుక్రవారం మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి వీపనగండ్ల మండల కేంద్రం, కేతేపల్లి శివారులో ఉన్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల పెద్ద మొత్తంలో వరి ధాన్యం బస్తాలు తడిసిన నేపథ్యంలో వాటిని ఆయన నిశితంగా పరిశీలించారు. జిల్లాలు ఉంటాయి కదా, లారీలు లేదా ఇతర ప్యాకేజ్ లారీలు అన్ని లారీలు సీజ్ చేసి ఒక 40 మంది కటింగ్ చేస్తున్నారు. దాని ఒక హమాలి బస్తా కింద బాబు మీరు కొద్దిగా ఎనికి రండి. మీకున్నా ఈ లారీ ప్రజల తరఫున తెలంగాణ నాయకులుగా మా లాంటి బీసీ నాయకులు, బీసీ ఎస్టీ సామాజిక మధ్యతరగతి దిగువ తరగతి కుటుంబాలకు రాజకీయ అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారి తరఫున మేము తీవ్రంగా గట్టిగా హెచ్చరిస్తున్నాం. ఏంటంటే ఖచ్చితంగా మేము జనసేన పార్టీ తరఫున తెలంగాణలో నిలదొక్కుతాం. రాబోయే కాలంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ముఖ్య భూమిక పోషిస్తాం. మీలాంటి ఎంతమంది కుట్రలు పన్ని రాజకీయ కుట్రలు చేసి పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ వైపు రాకూడదని మీరు వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న కుట్రలను ఖచ్చితంగా ఛేదిస్తాం. తెలంగాణ ప్రజలకు మరింత దగ్గర అవుతాం. వాళ్ళ ప్రజల వైపు సమస్యలకు పోరాడతాం. అధికారంలోకి వచ్చే దిశగా మేము ఖచ్చితంగా పోరాడతాం. పవన్ కళ్యాణ్ గారు కూడా తెలంగాణలో వచ్చి ఇక్కడ కూడా తెలంగాణ అభివృద్ధికి పాటుపడతారని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకొక వ్యక్తి నిన్న కాంగ్రెస్ చెందిన ఎమ్మెల్యే మందుల శ్యామల్ మాట్లాడుతూ ఇష్టానుసారం అతను కూడా ఒక ప్రతినిధి, కాకపోతే ఆంధ్రాలో కూడా ఒక ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం గా ఉన్న హోదాలో ఉన్న వ్యక్తిని ఇక్కడ కూడా నీవు ఎమ్మెల్యేగా గెలిచే ఉన్నావు. నీకు కనీసం గౌరవం లేకుండా నీవు కూడా ఒక ప్రజాప్రతినిధివే అయినా కూడా ఒక గౌరవం లేకుండా పవన్ కళ్యాణ్ గారిపై ఇష్టానుసారం మాట్లాడితే మందుల శ్యామల్ గారికి మేము ఒకటే చేస్తున్నాము. తెలంగాణలో నీవు ఉన్నావు, మేము ఉన్నాము.
నీవు తిరగాలన్నా కూడా మేము సహకరించాల్సిందే. ఎమ్మెల్యే గెలిచినావు, మేము మంచిగా ప్రజాపాలన చేసుకోండి. రైతులు కన్నీరు పెడుతున్నారు తెలంగాణ ప్రభుత్వంలో. ఆ రైతులు వడ్లకన్నులు జాప్యం లేకుండా చేసుకొని ఆ పని ముందుగా చూసుకోవాలి. ఏదైతే సమస్య ఉందో ఆ ప్రొఫెసర్ నాగేశ్వరరావు సమస్యను అదైతే సమస్య అంతకుముందే సమస్యపోయింది. అతనే మాటలు విత్డ్రా చేసుకున్నాడు, తప్పని ఒప్పుపోయాడు, అది విడిచిపోయింది. దాన్ని తీసుకొచ్చి మందుల శ్యామల్ అనే వ్యక్తి నిన్న పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారం మాట్లాడడం అనేది ఏమాత్రం సభ్యసమాజం ఒప్పుకునే స్థితి లేదు. కాబట్టి మందుల శ్యామల్, నీవు తెలంగాణలో ఏదైతే మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కానీ, రైతులకు ఇచ్చిన హామీలు కానీ, మహిళలకు ఇచ్చిన హామీలు కానీ, పింఛన్లు కానీ, మీరు మొదట పింఛన్లు ఏదైతే పెంచుతా ఉన్నారో 4,000 6,000 పెంచండి, కొత్త పింఛన్లు ఇవ్వండి. అలాగే మహిళలకు 2,500 ఇవ్వండి. ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఒడ్ల కొనుగోలులో ఇంత వాతావరణ పరిస్థితి ఘోరంగా ఉండి ప్రతిరోజు వాన పడుతూ ఒడ్లు కొనుగోలు లేక, ఒడ్లు ఆడక రైతులు ఇంత తీవ్ర ఇబ్బందులు పడి, అసలు ఒడ్లకు సౌకర్యం లేక ఇంత ఇబ్బందులు పడి రైతులు కన్నీరు పెడుతుంటే ఆ విషయం మీకు కళ్ళకు కనిపిస్తలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు విషయం మీ దృష్టికి వచ్చి అది మాత్రం పెద్ద భూతంతాలు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తావా? మందుల శ్యామల్, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఒక్కసారి మళ్ళా 100 సంవత్సరాలతో నీ కాంగ్రెస్ ప్రభుత్వం రాదు. నీవు మళ్ళా ఎమ్మెల్యే కావని మందుల శ్యామల్ కూడా మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాము.